Gujarat's #1 engineering university, Sankalchand Chand Patel University, 9642706257. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఓపీటీ సిపిటి వర్సెస్ అదర్ కంట్రీ పోస్ట్ స్టడీ వర్క్. అంటే ఇప్పుడు దాన్ని కొంచెం ఎలాబరేటెడ్గా మనం మాట్లాడుకుందాము. ఓపీటీ సిపిటి అనేది మీకు తెలుసు కదా, యూఎస్లో ప్రతి స్టూడెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఓపీటీ వచ్చేసి 1 ఇయర్కి ఉంటుంది. స్టెమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ వస్తుందన్నమాట. దాంట్లో ఏంటంటే యూ కెన్ వర్క్ ఫుల్ టైం. మీ చదువుకున్న ఏదైతే ఫీల్డ్లో ఉంటుందో దాంట్లోనే మీరు వర్క్ చేసుకుంటారనమాట. వర్క్ చేసుకున్న తర్వాత మీకు హెచ్1బికి ఎలిజిబుల్ పాత్వే వస్తుంది. సో దట్ ఈస్ మెయిన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఓపీటీ సిపిటి ఇన్ ద యూఎస్ఏ. చిన్నగా మాట్లాడుకుందాము. ఇప్పుడు సేమ్ థింగ్ మనము అదర్ కంట్రీస్ పోస్ట్ స్టడీ వర్క్ అనేది చూసుకుంటే కంట్రీస్ లైక్ యూకే, యూరోప్, కెనడా, ఆస్ట్రేలియా, ఇవన్నీ కంట్రీస్కి ఎలా ఉంటుంది మనకి పోస్ట్ స్టడీ వర్క్ అనేది మనం ఒకసారి ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద డీపర్ వర్షన్. ఇప్పుడు మనం యూకే తీసుకున్నాం అనుకోండి, మనం 1 ఇయర్ ప్రోగ్రామ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ చేస్తే మనకి 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ అనేది దొరుకుతుంది. దాని తర్వాత యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు ద వర్క్ పర్మిట్. దాని తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ పర్మనెంట్ రెసిడెన్సీ. ఓకే, సేమ్ అది మనం యూరోపియన్ కంట్రీస్లో చూసుకుంటే కూడా ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ కోర్స్ విచ్ ఇస్ లైక్ 1.5 ఇయర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ చేస్తే ఆటోమేటికలీ మీకు 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్, కొన్ని ప్రోగ్రామ్స్కి అయితే 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ దొరుకుతుంది మనకి. దాని నుంచి యూ విల్ గో టు అ వర్క్ పర్మిట్ అండ్ దెన్ యూ విల్ కమ్ టు అ పర్మనెంట్ రెసిడెన్సీ. అండ్ మిగతా కంట్రీస్ లైక్ కెనడా, ఆస్ట్రేలియా చూసుకుంటే మీరు 2 ఇయర్స్ చేసిన మాస్టర్స్కి యూ విల్ గెట్ 3 ఇయర్స్ ఆఫ్ వర్క్ పర్మిట్. అంటే హౌ గుడ్ ఇస్ దట్? తర్వాత ఇమీడియట్లీ మనకి కెనడా, ఆస్ట్రేలియాకి వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ పర్మనెంట్ రెసిడెన్సీ. పోస్ట్ దట్ ఇట్ ఈస్ అ సిటిజన్షిప్ డైరెక్ట్లీ. సో మనం ఇప్పుడు యూఎస్లో ప్రెజెంట్లీ ఉన్న స్టూడెంట్స్ కానీ, తర్వాత ఫ్యూచర్లో వెళ్ళే స్టూడెంట్స్ కానీ, మనం మైండ్లో దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే యూఎస్లో మనకి సెటిల్మెంట్ ఆప్షన్ అనేవి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. యూఎస్లో మనం ఓపీటీ చేశాక, సిపిటీ చేశాక, హెచ్1బి వచ్చాక, తర్వాత గ్రీన్ కార్డ్ విచ్ విల్ టేక్ అ లైఫ్ టైం, అండ్ తర్వాత మళ్ళీ సిటిజన్షిప్ అనేది ఇట్ ఈస్ ఆల్ యువర్ లక్ అండ్ ఇట్ విల్ టేక్ లైఫ్ టైం టు గెట్ ద సిటిజన్షిప్. కానీ మన కంట్రీస్ లైక్ యూకే ఆర్ యూరోప్ ఆర్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా మీరు మాస్టర్స్ చదివిన ఒక 2-3 ఇయర్స్ తర్వాతనే మీకు సెటిల్మెంట్ ఆప్షన్ అనేది దొరుకుతుంది. సో హౌ గుడ్ ఇస్ దట్? మనం అందరు స్టూడెంట్స్కి ఒకటే మనం కన్వే చేయాలనుకుంటుంది ఏంటంటే యూఎస్ మనకు వచ్చే ఆపర్చునిటీస్ ఏవైతే ఓపీటీ, సిపిటీ, తర్వాత హెచ్1బి, తర్వాత సెటిల్మెంట్ ఏదైతే పాత్వే ఉంటుందో అది కంపేర్ చేసుకుంటూ మీరు అదర్ కంట్రీస్కి సేమ్ అంత బడ్జెట్ కాకపోయినా దాంట్లో హాఫ్ బడ్జెట్ మీరు పెట్టుకున్నా కూడా సేమ్ ఇంటర్నేషనల్ డిగ్రీ అనేది మన వేరే కంట్రీస్కి దొరుకుతుంది కదా. అండ్ సెటిల్మెంట్ కూడా మీకు ఈజీగా పిఆర్ పాత్వే కానీ, సిటిజన్షిప్ రావడం కానీ, పర్మనెంట్ రెసిడెన్సీ రావడం కానీ, ఇవన్నీ చాలా స్మూత్గా జరిగిపోతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మనకి ఇంకొక అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే కూడా ఓపీటీ సిపిటీలో మీరు F1 స్టేటస్ మీద, స్టూడెంట్ స్టేటస్ మీద ఉన్నాక మీరు డిపెండెంట్ని తీసుకెళ్ళాలి అనుకుంటే తీసుకెళ్ళచ్చు. 100% మీ డిపెండెంట్స్, అఫ్ కోర్స్ ఇఫ్ యూ మ్యారీడ్, మీ వైఫ్ అండ్ కిడ్స్ని ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ కిడ్స్ని తీసుకెళ్ళచ్చు. కానీ స్టూడెంట్ డిపెండెంట్గా ఉన్నప్పుడు యూఎస్లో యూ ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్. మీ డిపెండెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్. దే కెన్ కమ్ దేర్ బట్ దే కెన్ నాట్ వర్క్. కానీ మనం అదే కంపారిజన్ ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ కంట్రీస్ లైక్ కెనడా అన్నా, ఆస్ట్రేలియా అన్నా, కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే మీరు స్టూడెంట్ ఉన్నప్పుడే మీ డిపెండెంట్స్ రావచ్చు అక్కడికి అండ్ దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఫుల్ టైం. అంటే అన్ని ప్రోగ్రామ్స్కి ఎలిజిబిలిటీ ఉండదు ఇది. కొన్ని ఏ ప్రోగ్రామ్స్ అయితే మనకి లాంగర్ డ్యూరేషన్ ఉంటుందో లైక్ 2 ఇయర్స్ మాస్టర్స్, కెనడాకి అయితే ఒక 1.5 ఇయర్ ప్రోగ్రామ్, 16 months ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, యువర్ డిపెండెంట్స్ ఆర్ అలౌడ్ టు కమ్ దేర్ అండ్ దే ఆర్ అలౌడ్ టు వర్క్. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ మనకి కెనడా, ఆస్ట్రేలియా, కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు వాటిని వాడుకోవద్దు, మనం ఎందుకు యూస్ చేసుకోకూడదు? ఒకసారి స్టూడెంట్స్ ఇవన్నీ ఆలోచించుకోవాలి. మనం ఇంత బడ్జెట్ పెట్టి, ఎఫర్ట్ పెట్టి, ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి యూఎస్లో చాలా రోజుల నుంచి ట్రంప్ గారి వల్ల చాలా ప్రాబ్లమ్స్
వీసా రీవోక్స్ అవ్వడము, వీసా క్యాన్సిలేషన్స్ అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి సింపుల్ ఇష్యూస్ వల్ల. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వై డోంట్ వి థింక్ అబౌట్ అదర్ కంట్రీస్, అంటే మీరు అదే స్కిల్ సెట్లో అండ్ బడ్జెట్ తక్కువ అండ్ విత్ మోర్ బెనిఫిట్స్ అండ్ విత్ అ వెరీ ఈజీ సెటిల్మెంట్ ఆప్షన్స్ మీకు అదర్ కంట్రీస్లో దొరుకుతున్నప్పుడు వై డోంట్ యూ గివ్ ఇట్ అ థాట్. మనం ఇంత బడ్జెట్ పెట్టకపోయినా కొంచెమే బడ్జెట్ పెడుతున్నాము వేరే కంట్రీస్కి. ఎస్పెషల్లీ నేను ఎంఫసైజ్ చేస్తుంది ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ అండ్ యూకే. ఓకే, మాస్టర్స్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా మాస్టర్స్కి కొంచెం ఖర్చు ఎక్కువే అవుతుంది, కానీ యూకే ఆర్ యూరోపియన్ కంట్రీస్కి మీకు యూఎస్లో పెట్టే మాస్టర్స్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో హాఫే పెడతారు మీరు ఇక్కడ. సో ఒకసారి స్టూడెంట్స్, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ యూఎస్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ప్యానిక్ అవుతున్నారో, ఇప్పుడు ఏంటి మా ఫ్యూచర్ అనుకునే వాళ్ళు, ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి, ఎవరైతే కొత్తగా స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు అబ్రాడ్ స్టడీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఆర్ అరౌండ్ ద వరల్డ్ గివ్ ఇట్ అ థాట్. కంపేర్ చేసుకోండి, బికాజ్ యు ఆర్ గోయింగ్ టు సెట్ యువర్ లైఫ్ అండ్ కెరియర్. ఒక స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత అల్టిమేట్లీ ఎవరికైనా అదే ఉంటుంది, యూ వాంట్ టు సెట్ యువర్ లైఫ్ అండ్ యువర్ కెరియర్ అండ్ యువర్ ఫ్యూచర్. సో ఏ కంట్రీ మనకి బెస్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీగా, సెటిల్మెంట్ వైజ్, తర్వాత డౌన్ ద లైన్ మన ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే కంట్రీస్ ఏ ఉన్నాయని ఒకసారి మనం స్టూడెంట్స్కి అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ పెడదాం. ఆలోచించుకోండి, దిస్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. కంపేర్ చేసుకోండి, నేను చెప్తున్నానని కాదు, మీరు రీసెర్చ్ చేయండి. అండ్ యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు కాల్ క్యానోస్. విల్ గివ్ యూ అ ఫ్రీ కౌన్సిలింగ్. యూనో 1-on-1 బేసిస్ పైన మేము మీ ప్రొఫైల్ని ఇవాల్యుయేట్ చేస్తాము. మీ సినారియో ప్రకారం మీ పర్సంటేజ్ ఎంత ఉంది, మీ బ్యాక్లాగ్స్ ఎంత ఉన్నాయి, మీ బడ్జెట్ ఎంత ఉంది, ఏ కంట్రీకి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ లేకుండా మనం వెళ్ళగలుగుతాము, ఇవన్నీ వీ కెన్ డూ అ ఫ్రీ ఇవాల్యుయేషన్ వితౌట్ ఛార్జింగ్ యూ ఎనీథింగ్. జీరో ప్రాసెసింగ్ ఫీ, దట్ ఈస్ అవర్ మోటివ్. సో 1 రూపీ కూడా మేము తీసుకోము. యూఆర్ ఆల్వేస్ హ్యాపీ టు కాల్ ఆన్ ద బిలో నెంబర్స్ and we are happy to help you with a free counseling session. Okay, thank you very much.